హాయ్ అండి, వెల్కమ్ టు రేణుకా ఫ్యాషన్. ఇవాళ నేను ఒక బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్ డిజైన్ అయితే చేయబోతున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే మగ్గం వర్క్, అన్నిటికీ మగ్గం వర్కే కదండి మనం వేసుకుంటున్నాము. ఇది మగ్గం వర్క్ లాంటిదే, గ్లూ తోటి అంటిస్తానండి. చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ ఎంతవరకు కావాలో లెంత్ అనేది నేను గీసుకున్నాను. అలాగే మనకి ఎంతవరకు హ్యాండ్ రౌండింగ్ అది మార్క్ చేసుకున్నాను. నావన్నీ ఫ్రీ హ్యాండ్ డిజైన్సే ఉంటాయి కదా ఫ్రెండ్స్. దీని మీద కూడా నేను ఫ్రీ హ్యాండ్గా డిజైన్ చేసేసి దాంట్లో గ్లూ వేసి పూసలు అనేది అతికిద్దాం అనుకుంటున్నాను. సింపుల్ అండ్ ఈజీగా. చూసారా, శారీ కలర్ వచ్చేసి లైట్ పింక్ పీచ్ కలర్. ఆ పూసలు తీసుకున్నాను, ప్లస్ అవుట్లైన్కి గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను ఇలాగా. దాని తర్వాత మీకు డిజైన్ ఇస్తాను. చూసారు కదండి, ఫ్రేమ్ అయితే ఇలా అడ్జస్ట్ చేసేసుకొని నేను ఫ్రేమ్ ఫిట్ చేసేసుకున్నాను. బాగా టైట్గా ఉండాలని ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదేం మనం స్టిచ్ చేసేది కాదు కదా, ఓన్లీ ప్రెస్. ఇది టైట్ చేసుకొని చూసారు కదండి, ఫ్రేమ్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది సెంటర్ లైన్ అని అనుకున్నాను ఫ్రెండ్స్. దీని నుంచి నేను ఫ్లవర్ డ్రా చేసుకుంటాను. ఒక లోటస్ అనేది వేసేసుకుందాం ఫ్రెండ్స్ హ్యాండ్స్కి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇలా అయితే లోటస్ డ్రా చేసుకున్నాను నేను. ఇంకా మనం ఎంత అలా హైలైట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారుగా, ఇప్పుడు ఇలా కాడలు కూడా వేసేస్తున్నాను. ఇక్కడ చిన్న లోటస్ అనేది వేద్దాము. చూసారు కదండి ఎంత బాగుందో డిజైన్ అనేది. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఇది మన చెయ్యి రౌండ్ ఎంత అనేది చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే నా చెయ్యి రౌండ్ ఇంతవరకే వచ్చింది స్టిచ్చింగ్ లైన్, అందుకని అక్కడికే ఆఫ్ చేస్తున్నాను నేను డిజైన్. ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఓన్లీ మనం స్టిచ్ చేసుకోలేదు, ఉంటుందా లేదా అని డౌట్ ఒక్కటి మాత్రమే ఉంటుంది. కానీ అంత తొందరగా అయితే ఏమీ పాడవ్వదు డిజైన్. అందు గురించే మీకు చూపించాలని చూపిస్తున్నాం అన్నమాట. చూసారు కదండి, ఇవి రెండు వేసాక ఫ్లవర్ మిడిల్లోది కొంచెం ఇలా తగ్గినట్టు అనిపించింది నాకు. ఈ పోర్షన్ అనేది హైలైట్ చేద్దామని కొంచెం పొడవుగా మళ్ళీ ఇక్కడ ఇంకొక లోటస్ అనేది వేస్తున్నానండి నేను. డిజైన్ మనకి ఎంత అందంగా కనిపిస్తే అంత బాగుంటుంది. ఇలా మనం ఎంతైనా వేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇలా చూసారు కదండి, ఇంతవరకు అయితే వేసుకున్నాను నేను. ఇది మన డిజైన్ ఎంత బాగుందో చూసారా. ఇప్పుడు దీంట్లో మనము పల్స్ అనేది, పూసలు అనేది ప్రెస్ చేసేద్దాం. ఓకేనా. కదండి, ఈ గ్లూ తోటి అయితే తొందరగా అనేది మన
పూసలు ఏమి చెక్కు చెదరకుండా ఉంటాయండి. అందుకని నేను ఇది వాడుతున్నాను. ఇది ఇలా ఫిల్ చేసేసుకొని ఇలా వేసేసుకుంటామేనండి. వేసేసుకొని సర్దేసుకోవాలి. ఊరికే ఒత్తుగా కూడా కాకుండా చక్కగా పలచగా అనేది మనం పెట్టేసుకుంటే ఈజీగా ఒక 1.5 అవర్లో మన బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ సైడ్ నుంచి షేప్ అనేది మనం ఏదో ఒక బ్రష్ లేదంటే ఒక అగ్గిపుల్ల దేని సహాయంతోటన్నా ఈ కోణాలు అనేది మనం నీట్గా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆరిన తర్వాత పైన గట్టిగా ప్రెస్ చేయండి. ఇప్పుడే చేస్తే ఏంటంటే మళ్ళీ మన చేతి నుంచి రివర్స్ వస్తాయి అన్నమాట. చూసారు కదా. తర్వాత ఇవి కూడా చూడండి, ఇంతే. ఎంత సింపుల్గా మన డిజైన్ అయితే చాలా నీట్గా రెడీ అయిపోతుంది. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే మనం ఫ్రేమ్ని కదిపితే వచ్చేస్తాయి అన్నమాట. డిజైన్ అంతా తయారైపోయిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం గ్లూ కరెక్ట్గా పెట్టుకున్నంత వరకు మన చమ్కీస్ సర్దేసుకోవాలి పూసలు. ఇప్పుడు అలాగే మొత్తం డిజైన్ అంతా వేసేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదండి, మన డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాగా. అలాగే ఈ హ్యాండ్కి కూడా ఇలా వేసేసుకుందాం. ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఏముందో ఇలా దొరికితే మనకి ఎక్స్ట్రా అతుక్కొని ఉంటే వచ్చేస్తాయండి. ఎంత నీట్గా ఉందో చూసారా.